నాడు కేకే మహేందర్ రెడ్డి గారు మీ రియాక్షన్, ఎందుకంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించింది ఇది ఒక రకంగా అన్యాయం, అప్రజాస్వామికం అనేది బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్. ఇవాళ కూడా హరీష్ రావు ఇతర వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. భరత్ కుమార్ గారు ప్రారంభంలో చెప్పారు, మీరు జాయిన్ కావడానికి ముందు మేము సిస్టమ్ ప్రకారం చట్టంలో ఉంది 2/3 విలీనం చేసుకోవచ్చు అని ఉంది, కాబట్టి విలీనం చేసుకున్నాం అనేటువంటిది. అందు చట్టంలో ఉన్న అంశాన్ని వాడుకున్నాం, మేము ఉపయోగించుకున్నాం, చట్టం ప్రకారమే మేము 2/3 వాడుకొని విలీనం చేశాం అనేటువంటి అంశాన్ని భరత్ కుమార్ గారు చెప్తున్నారు. అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు భరత్ కుమార్ గారు చెప్పిన, పెద్దలు పిపి రావు గారు మాట్లాడిన, రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన భారత రాజ్యాంగానికి అనుసరించి, చట్టానికి అనుసరించి 10th షెడ్యూల్కి అనుగుణంగానే మాట్లాడాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇప్పుడు 10th షెడ్యూల్లో భరత్ కుమార్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, 10th షెడ్యూల్లో రూల్ 6 ప్రకారము స్పీకర్కు ఎనలేని అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాలకు ఎక్కడ కూడా టైం బౌండ్ కానీ డేట్లు కానీ ఎక్కడ కూడా ఫిక్స్ చేసి లేవు. దాన్ని భరత్ కుమార్ గారు ముందుగా దృష్టిలో పెట్టుకోవాలి వాళ్ళ. అయితే ఏదైతే 52nd అమెండ్మెంట్ ప్రకారం యాంటీ డిఫెక్షన్ యాక్ట్ 10th షెడ్యూల్లో వచ్చిందో, దాని తర్వాత జరిగిన ప్రమాణంలో అప్పుడు 1/3 ఏదైతే పార్టీ ఫిరాయిస్తే వాళ్ళకి ఎటువంటి ఒక యాంటీ డిఫెక్షన్ యాక్టు వర్తించదని చెప్పడం జరిగింది. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో మైండ్లీ 1991 అనుకుంటా, మళ్ళీ మీకు 92nd అమెండ్మెంట్ వచ్చింది. అప్పుడు ఏంటంటే మళ్ళీ 2/3 మెజారిటీ ఉంటే మాత్రమే యాంటీ డిఫెక్షన్ యాక్ట్, ఒక పార్టీ 2/3 మెజారిటీతో పోయినప్పుడు దానికి ఎటువంటి యాంటీ డిఫెక్షన్ రాదు అని చెప్పి సవరించడం జరిగింది ఇవాళ. సరే, ఇప్పుడు భరత్ కుమార్ గారు మాట్లాడిన దాన్ని పరిగణలోకి తీసుకున్నట్టయితే 2/3 మెజారిటీ అప్పుడు గత ప్రభుత్వంలో ఒకేసారి జరిగింది అన్నది ఒకటి మీరు అంశం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఇవ్వాలి. కొంతమంది ఒక డేట్ నాడు మీరు పోవడం జరిగింది, ఇంకొంతమంది ఇంకో డేట్ నాడు జరిగింది. ఇవాళ వారు ఆ సైడ్ ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారు తప్ప, ఇలా భారత రాజ్యాంగం ఏం చెప్పిందనే దాన్ని ముందుగాల మీరు కూలంకషంగా అర్థం చేసుకోవాల్సిన ఆస్కారం ఏర్పడ్డది. ఇవాళ షెడ్యూల్ 10th రూల్ 6లో స్పీకర్కు విశేషాధికారాలు ఉన్నవి. ఏ కోర్టు కూడా అది అసెంబ్లీ స్పీకర్ కావచ్చు, కౌన్సిల్ స్పీకర్ కావచ్చు, పార్లమెంటు స్పీకర్ కావచ్చు, ఎవరి యొక్క పరిధిలోకి వాళ్ళకి ఎంటర్ అవ్వడానికి వీల్లేదు ఇవాళ. కాకపోతే సుప్రీంకోర్టు కొన్ని అంశాల్లో ఏమనేది అంటే, స్పీకర్ అనేది ఒక కాషీ జ్యుడిషియల్ అథారిటీ, అది తన యొక్క విచక్షణాధికారాలను ఉపయోగించి ఒక జడ్జిమెంట్ ఇచ్చినట్లయితే కోర్టులకు జ్యుడిషియల్ రివ్యూ అధికారం ఉందని చెప్పడం జరిగింది ఇవాళ. ఇవాళ ఇంతవరకు స్పీకర్ గారు ఎక్కడ కూడా ఎటువంటి తీర్పుని వెలువడించలేదు ఇవాళ. ఎందుకంటే రూల్ 6 ప్రకారము అక్కడ ఉన్న దానికి ఏంటంటే దానికి టైం లిమిట్ లేదు ఇవాళ ఎవరేం మాట్లాడినా కానీ కోర్టు ఇవాళ సరే, మన కోర్టు సింగిల్ జడ్జి గారు ఒక ఉత్తర్వులు ఇచ్చిండ్రు, సెక్రటరీ గారికి ఇచ్చిండ్రు. ఇవాళ సెక్రటరీ గారు ఎవరి పరిధిలో పనిచేస్తారు? స్పీకర్ గారి పరిధిలో పనిచేస్తారు. స్పీకర్ ఆదేశాలు లేని సెక్రటరీ గారు ఎటువంటి రికార్డు కూడా ముట్టుకోవడానికి అధికారం లేదు ఇవాళ. మరి ఇప్పుడు ఆ జడ్జి గారు ఇచ్చిన, ఏదైతే సింగిల్ జడ్జి గారు ఇచ్చిండ్రో, ఏదైతే దానిలో అప్పీల్ కావడానికి ఆస్కారం ఉంది, మాకు దానిపైన సుప్రీంకోర్టు కావడానికి ఆస్కారం ఉంది. ఇవాళ సెక్రటరీ గారు ఎవరికి లోబడి పనిచేయాలి? ఇవాళ సెక్రటరీ గారు ఒక సబార్డినేట్ ఆఫ్ ద స్పీకర్ ఆఫీసులో మాత్రమే పనిచేస్తుండ అతను. కాబట్టి స్పీకర్ ఆదేశాలు లేకుండా సెక్రటరీ గారు ఎటువంటి ఫైల్ను ముట్టుకోవడానికి కానీ, ఎటువంటి అధికారాలు కానీ ఉపయోగించుకోవడానికి, అతని యొక్క సెల్ఫ్గా ఎటువంటి డెసిషన్ తీసుకోవడానికి ఆస్కారం లేదు ఇవాళ. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ రూల్ 6 10th షెడ్యూల్లో ఉన్నది, స్పీకర్కు విశేషాధికారాలు ఉన్నాయి. ఆ అధికారాల్లోకి ఎంటర్ కావడానికి అనేక సార్లు అటు హైకోర్టులు కావచ్చు, సుప్రీంకోర్టులు కావచ్చు చెప్పడం జరిగింది. ఇవాళ స్పీకర్ అధికారాల్లోనికి ఎంటర్ కావడానికి మాకు ఎటువంటి అధికారం లేదు, కేవలం సజెస్టివ్ రూల్స్ ఇచ్చినాయి. ఇంతకుముందు కోర్టులో ఉన్న జడ్జిమెంట్లు ఇచ్చినాయంటే సజెషన్స్ ఇచ్చినాయి. 3 నెలల లోపల మీరు దీనిపైన స్పందించండి, లేకుంటే 3 నెలల లోపల దీనిపైన తీర్పును వెలువడించండి అని ఒక సజెస్టివ్ రూల్లో మాత్రమే కోర్టులు వివరించినాయి. ఇవాళ ఇంకొక కోర్టులో సుప్రీంకోర్టు ఇంకొంచెం ముందుకెళ్ళి జ్యుడిషియల్ రివ్యూ అధికారం కోర్టులకు ఉంది. స్పీకర్ ఎందుకంటే స్పీకర్ అనే అతను కాశీ జ్యుడిషియల్ అథారిటీ కాబట్టి అని చెప్పడం జరిగింది. ఇవాళ ఇంతకుముందు పెద్దలు పిపి రావు గారు మాట్లాడుతూ, రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే 15 మంది ఉన్నారా 18 మంది ఉన్నారా రూల్ చేస్తున్నారనేది రాజ్యాంగంలో ఇవాళ పార్టీల పరంలో కొంతమందే ఉంటారు, పార్టీకి అధ్యక్షులు వాళ్ళే చేస్తారు. ఎందుకంటే ఒక ఖయాస్ సిచ్యువేషన్ నుంచి ఇవాళ గెలిచిన జంపు జనాలు ఇవాళ నుంచి అక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి పోతుంటే
కొంతమంది పెట్టుబడిదారు వ్యవస్థల్లోకి వెళ్ళినట్టయితే భారతదేశం కానీ వేరే దేశాలు కానీ వారి యొక్క స్ఫూర్తికి ఆయా దేశ స్ఫూర్తికి రాజ్యాంగాల స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటుందని చెప్పి అటువంటి డెసిషన్ను ఆ రోజు 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ యాక్ట్ను మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు తీసుకురావడం జరిగింది. ఇవాళ కోర్టు జడ్జిమెంట్ పైన ఇలా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కేకే మహేందర్ రెడ్డి గారు పుల్లారావు గారు అడిగింది ఏంటంటే అసలు ఆ పార్టీ ఫిరాయింపులు ఎక్కడా లేదు ఇట్లాంటి చట్టం అనేటువంటిది ఒకటి, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేదనే పద్ధతుల్లో పుల్లారావు గారి యొక్క ఆర్గ్యుమెంట్ ఉంది. ఎమ్మెల్యేలు గెలిచారు, గెలిచింది వాళ్ళు ఎన్నిక సిస్టము ఒక్క నిమిషం నా ప్రశ్న అంటే పుల్లారావు గారు చెప్పింది మీరు వినుంటారు. పార్టీకి ఓటే లేదు, అభ్యర్థులకు ఓటేస్తున్నారు. పార్టీకి ఓటేస్తే దేశవ్యాప్తంగా పార్టీకి ఇన్ని శాతం ఓట్లు వచ్చినాయి. ఆ ఓట్ల శాతం నుంచి వాళ్ళకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఎన్నికైతే ఎంతమందిని పార్టీ ఎంపిక చేస్తుంది. ఓట్లు అనేది అభ్యర్థులకు వస్తున్నాయి తప్ప పార్టీకి రావట్లేదని ఆర్గ్యుమెంట్ పుల్లారావు గారు తీసుకొస్తున్నారు. సబ్జెక్టుగా కరెక్షన్ పెద్దలు పుల్లారావు గారితో నేను వారి విజ్ఞప్తి ఏంటంటే వారి ఒపీనియన్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇలా పార్టీలకు ఓటు బ్యాంకు లేనిది ఇలా వ్యక్తులు నిజంగా చాలామంది ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవాలి. ఇక్కడ ప్రతి పార్టీ పోటీ చేసినప్పుడు ఇండిపెండెంట్లు కూడా చాలా పెద్ద ఎత్తున పోటీ చేస్తారు ప్రతిసారి. ఆ ఇండిపెండెంట్లకు ఇక్కడ కూడా ఓట్లు పడట్లే. చాలామంది ఇండిపెండెంట్లు లెక్క మీద పెట్టచ్చు, మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఎక్కడో మొత్తం ఇప్పుడు 542 మంది లోక్సభ అధ్యక్షులు పోటీ చేస్తే ఒక్కలో ఇద్దరు ముగ్గురు గెలుస్తారు ఇండిపెండెంట్గా. ఎమ్మెల్యేలు ఇలా 119 మంది తెలంగాణలో పోటీ చేస్తే ఒకటో అరణో గెలుస్తారు, లేకుంటే వాళ్ళకి సైజబుల్ ఓట్స్ కూడా రావియాల. కాబట్టి నేనేమంటున్నానంటే పెద్దలు పిపి రావు గారు మాట్లాడిన దానిలో వారు మాట్లాడిన దానిలో సహేతుక లేదు అని నేను అనట్లే. కానీ ఈ గెలిచిన ఇండిపెండెంట్లు వివిధ పార్టీల ద్వారా గెలిచిన వ్యక్తులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారి వర్గాల చేతుల్లోకి వెళ్ళి ప్రభుత్వాలను కూల్చి ఇలా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు దేశం యొక్క దేశాన్ని తాకట్టు పెట్టేట్లే అనే దాని మీదే ఇదంతా కూడా భారతదేశ భవిష్యత్తును ఆ రోజు జాగ్రత్తగా భద్రంగా ఉంచాలన్న ఉద్దేశం కొద్దీ గౌరవ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన చట్టం అది. అంతే తప్ప నేను పిపి రావు గారితో నేను ఏకీభవించలేను, వారితో విభేదిస్తున్నాను నేను అట్లే. ఎక్కడ ప్రతి దేశానికి కూడా కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులకు అనుగుణంగానే ప్రభుత్వాలు పనిచేసిన పరిస్థితి ఉంటుంది. ఒకటే విజ్ఞప్తి శ్రీనివాస్ గారు ఒకటే చిన్న రిక్వెస్ట్, రూల్ 6 ద్వారా విశేషాధికారాలు